అందరికీ నమస్కారం. మీ యొక్క పట్టింటి శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను. మనకు ఒక మరణాన్ని తప్ప అన్ని జబ్బులకు పనిచేసేది ఒక దివ్య ఔషధం ఉంది. మీరు ఎంతమందినైనా గురువులు అడగండి, ఎవరినైనా అడగండి. ఈరోజు మార్కెట్లో మనం తీసుకుంటే అన్ని హైబ్రిడ్ క్వాలిటీ కాబట్టి ఎవరైనా రెమెడీ చెప్పంగానే మీరు తెచ్చి చేసుకుంటే అది ఆయుర్వేదం పనిచేస్తలేదన్న ఒక అపోహలు లోనవుతారు మీరు. ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే కలోంజీ సీడ్స్. కలోంజీ సీడ్స్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఒక అనువంశిక వైద్యుడు అంటే దేశీ విత్తనాలతో పండించే పంటని సేకరించగలిగితే అద్భుతమైన ఫలితాలు మా గురుగారు చెప్పేది. అదే కాకుండా ఔషధ గింజలు, కలోంజి గింజలు, అవిసె గింజలు, వేరుశనగ గింజలు, ఆముదాలు, ఇట్లా ఈ విధంగా అన్నీ తీసుకొచ్చి నేను తైలాలు తయారు చేస్తున్నా. మీరు ఏ జబ్బుతో బాధపడే వాళ్ళైనా, ఒక గర్భిణీ స్త్రీలు కిడ్నీ డయల్స్తో బాధపడే వాళ్ళు తప్ప మీరు ఏ జబ్బుతో బాధపడే వాళ్ళైనా ఇది కలోంజి ఆయిల్ అంటారు. దీన్ని దేశీ అంటే నల్ల గింజలు అంటారు. కలోంజీ సీడ్స్ యూజెస్ బెనిఫిట్స్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు అనేక రకాలుగా వస్తాయి. ఒక మరణాన్ని తప్ప అన్నీ రికవర్ చేసే అవకాశం ఉందని. దీన్ని నేను ఒక మెషినరీ ద్వారా అంటే మనం ఇచ్చే గింజలు బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో దేశీ గింజలు సేకరించి మనం ఇన్ని రకాల ఆయిల్స్ తయారు చేసి వాటికి వేస్టేజీ అంటే ఆవుల కోసమే నేను ఈ ప్రత్యేకంగా, ఎందుకంటే నేను ఎంతో ఈ అవిసె గింజల నూనె ప్లస్ ఈ కలోంజి గింజల నూనె ఈ రెండు ఒక చెంచా, అదొక చెంచా, ఇదొక చెంచా ఉదయము ఒక గ్లాసులో మజ్జిగ తీసుకొని ఇది దాంట్లో వేసి బాగా కలియగొట్టి తాగితే మీకు ఒక అద్భుతమైన యోగంలాగా అతి తక్కువ ఖర్చుతో అయ్యే యోగం ఇది. కాబట్టి ఎవరైనా నరాల బలహీనతతో కానీ, డయాబెటిక్తో కానీ, లేకపోతే పార్కిన్సన్తో కానీ, లేకపోతే షుగర్ వ్యాధితో కానీ, ఇది ఏంటంటే ఇమ్యూనోథెరపీ. శరీరంలో మన గుండె అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అయితే ఈ అవిసె గింజలు, ఈ కలోంజి గింజల తైలము ఈ గుండె కవటాలని క్లీన్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేసే ప్రక్రియ. కాబట్టి మీరు ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళు కలోంజి నూనె, కలోంజి ఆయిల్ ప్లస్ అవిసెల గింజల నూనె, దీంట్లో మంత్రం లేదు, మాయ లేదు. కాకపోతే మీరు మార్కెట్లో కొనే ఆయిల్స్ అవి ఏంటంటే హైబ్రిడ్ క్వాలిటీ ద్వారా పండించి తీసినాయి. మేము దేశీ సంపద, చాలామంది మహానుభావులు, సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ పద్ధతులు మార్చి తన భార్యకు క్యాన్సర్ వస్తే ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చిందని తెలుసుకొని భారతదేశం మొత్తం చుట్టుముట్టి ప్రతి ఇంటి డోరు కొట్టి 78 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఎంతోమంది దేశీ వ్యవసాయం వైపు మళ్ళించాడు. అదే కాకుండా దేశీ విత్తనాలు సేకరించి ఇవ్వడం జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో ఎందుకంటే అక్కడ అవిసెల పంట ఎక్కువ ఉంటుంది, ఈ కలోంజి పంట ఎక్కువ ఉంటుంది. మేము అక్కడి నుంచి నాకేంటంటే ప్రతి స్టేట్లో అనువంశిక వైద్యులు మా గురుగారు బంధువులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఫెసిలిటీ మనకుంది. వీటిని సేకరించి వీటి ఆయిల్స్ తయారు చేసి చాలామంది నా దగ్గరికి ఈ నరాల బలహీనతలు వస్తే 2 డబ్బాలు 100 ml చేతిలో పెట్టి ఇది నెల రోజులు వస్తుంది. ఒక గ్లాసు మజ్జిగల అదొక చెంచా, ఇదొక చెంచా ఉదయము సాయంత్రము 2 సార్లు కనుక బాగా కలియగొట్టి ఒక 20-30 సార్లు మజ్జిగని కలియగొట్టి పాకెట్ పాలు కాకుండా మన ఊర్లలో దొరికే పాలను కనుక సేకరించి గేదె పాలు కానీ ఇంకా ఆవు పాలు అయితే అతి శ్రేష్టమైనవి, లేకుంటే ఇంకా మేక పాలు కనుక దొరికితే మీకు అవిసె గింజల నూనెని కనుక ప్రతిరోజు ఉదయం ఒక చెంచా సాయంత్రం చేసుకుంటే ఎలాంటి గుండె జబ్బు ఉండదు. నా ఆవులకు దాన వస్తుంది. లోక కళ్యాణార్థం నువ్వు చేయాల్సిన పనులని నా గురుగారు చెప్పిన ఒక్కొక్క పని నేను అగ్నిహోత్రం చేస్తా, ఆవులను జాతా, ఆముదాలు వంట ద్వారా ఆముదాలు నూనె తీస్తాం. అయితే ఈ విధంగా అనేక ఉత్పాదనలు, ఎందుకంటే మనము స్వచ్ఛత మన మారుపేరు బిడ్డ. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా లాభాలు అని ఆశించకుండా ఒక 100 ఆవుల నుంచి 1008 ఆవులు నువ్వు సాధు బిడ్డ అన్న మా గురువు దీవెన.
ఫస్ట్ మొదటగా స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు 100 ఆవులని సేకరించాం. ఇప్పుడు 1008 ఆవులని మేము తీసుకుంటున్నాం. చాలా మంది ఫోన్ చేసి నాకు ఆ ఆయిల్ ఎంత ఖరీదైనా నాకు పంపించండి గురుగారు అని చాలామంది వాళ్ళ తోచినంత డొనేషన్స్ ఇస్తే దీన్ని నడుపుతున్నాం. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తే దాన్ని ఆయుర్వేద వైద్యం అంటారని. దీంట్లో ఖరీదైన మూలికలు కూడా ఉంటాయి. కాబట్టి ఏ విభాగం వచ్చినా కూడా, మధ్యతరగతి వచ్చినా, బీద వాళ్ళు వచ్చినా, ధనికులు వచ్చినా, ఈ విధంగా కేటగిరీస్ చేసుకొని అతి తక్కువ చాలామంది 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది బిడ్డ, 1000 రూపాయలు పట్టుకొని నా దగ్గరికి వస్తారు. మోకాళ్ళ నొప్పుల మంది ఇవని, లేకపోతే షుగర్ మంది ఇవని వాళ్ళకి ఇస్తుంటాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ తైలమర్దన చికిత్స భారతదేశంలో ఎవరు చేయలేరు. ఈ తైలమర్దన చికిత్స ఏంటంటే తలకు నూనె పెట్టుకోవాలి, బొడ్లో 2 చుక్కలు వేసుకోవాలి, ముక్కు రంధ్రాలలో ఆవు నెయ్యి స్వచ్ఛమైంది ఇవ్వాలి, దానికి ఒక గోశాల ఉండాలి, ఆ గోశాల కూడా పాలిచ్చే ఆవులు ఉండాలి. ఫుటాయిల్ అని ఆవాల నూనె, ఆవాలని కనుక దేశీ ఆవాలు, మేము ఏది వాడినా కూడా దేశీ సంపదని వాడుతున్నాము. వేరుశనగల నూనె మేము తీస్తాము, వేరుశనగ కూడా దేశీ చూస్తాము. ఈ అవిసెల నూనె, కలోంజి ఆయిల్, ఈ 2 కనుక ఒక ఉదయం ఒక చెంచా, సాయంత్రం మజ్జిగలతో కలుపుకొని తాగితే మీరు అత్యంత శక్తివంతులుగా మారడం, మీ గుండె ఏ పరిస్థితిలో ఉన్నా కూడా 100కి 100% తప్పకుండా అసలు మీరు వాడిన 10 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారని కోరుకుంటూ, మీరందరూ సహకరిస్తున్నందుకు నేను ఇంత గోసేవ చేస్తున్నాను. ఈ వాహిని మీడియా నిర్వాహకుడు మణికంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే నేను వైద్యము అంటే తార్నాకలో ఆఫీస్ ఉన్న కానించి, నేను మిర్యాలగూడెంలో ఆ ఆశ్రమం పెట్టే కానించి పెట్టక ముందు నుండి నన్ను ప్రతి 15 రోజులకోసారి గురువుగారు నాకు ఎప్పుడు సమయిస్తారని కోరి, నా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠాన్ని అభివృద్ధిలో ఈ మణికంఠుడు ఒక మణికంఠుడిలాగా దీవెన, అంటే చిన్న పిల్లవాడైనా గురువుగారు అని నా దగ్గరకు వచ్చి మాకెంతో ప్రోత్సహించాడు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళు తప్పకుండా తైలమర్దన చికిత్స కోసం, దాని వివరాల కోసం స్క్రోలింగ్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీకు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ తైలమర్దన చికిత్స అరికాళ్ళ మంటలు తగ్గిస్తానికి, లేకపోతే పాదాలకు మర్దన ఏ విధంగా చేయాలన్నది ఎవరూ చేయట్లేరు. ప్రతిరోజు మన బామ్మలు, అమ్మమ్మలు ఈ తలకు హెయిర్కు ఆయిల్ పెట్టేది. మేము ఒక ఆయిల్ తయారు చేశాము. అది కేవలం చుండ్రు హెయిర్ పెరుగుతుంది అనుకుంటే బట్టతల మీద జుట్టు వస్తుంది, ఒక ఆశ్చర్యకరం. అది అనేక గురువుల దగ్గర అనేక గ్రంథాలు చదివి మేము అనేక రకాలుగా మూలికలు సేకరిస్తుంటాము. కానీ ఒక ఆయుర్వేద మందు ఒకదానికి వాడితే 4 ఉపయోగాలు ఉంటాయి, 5 ఉపయోగాలు ఉంటాయి. మా గురుగారు చెప్పేది అక్షరాల నా కళ్ళ ముందల జరిగింది. తప్పకుండా ఎవరైనా తైలమర్దన చికిత్సకు అంటే మీకు కావలసిన తైలాలు అన్నీ మేము మీకు పంపడం జరుగుతుంది. ఈ స్క్రోలింగ్ వచ్చే నెంబర్కు కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.